So if we ask anyone here, so why do we worship God? Why do we praise God? ఏదైనా రీజన్స్ చెప్పండి అంటే వాట్ డూ వీ సే? మనం ఏం చెప్తూ ఉంటాం? బికాస్ హీ హీల్డ్ మీ, లేదంటే హీ గేవ్ మీ ద థింగ్స్ దట్ ఐ నీడెడ్ ఇన్ మై లైఫ్, హీ ప్రొవైడెడ్ ఫర్ మై ఫ్యామిలీ, ఆర్ మేబీ హీ గేవ్ మీ పీస్ ఇన్ మై ట్రయల్స్. నా స్ట్రగుల్స్లో దేవుడు నాకు తోడే ఉన్నాడు, అందుకు నేను దేవుని స్తుతిస్తానని చెప్తూ ఉంటాం కదా. అయితే ఎస్, దీస్ ఆర్ ఆల్ వండర్ఫుల్ రీజన్స్ టు ప్రైజ్ గాడ్, బట్ ద ట్రూ వర్షిప్ డస్ నాట్ కమ్ or does not begin with what he does for us. దేవుడు మనకి ఏం చేశారు అని దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించడం కాదు, కానీ నిజమైన ఆరాధన ఆయన మనకు చేసిన వాటితో కాదు, ఆయన ఎవరు అని తెలిసినప్పుడు అది మొదలవుతుందంట. ద ట్రూ వర్షిప్ బిగాన్స్ విత్ గాడ్, హూ గాడ్ ఈస్, దేవుడు ఏమై ఉన్నారు అనే విషయాన్ని బట్టి మనకి తెలుస్తుంది. అయితే సో దిస్ మార్నింగ్ యాజ్ వీ రెడ్ ఫ్రమ్ Colossians chapter 1 from 15 to 17, so we are looking at the God's characteristics, who God is in our life. అయితే here in Colossians, Paul does not start by listing out the blessings. తన యొక్క దేవుడు తన జీవితంలో చేసిన బ్లెస్సింగ్ గురించి మాట్లాడట్లేదు, కానీ బట్ he's talking and he's showing us the glory of Christ, not in terms of what he gives us, but in terms of his divine identity and his nature and his authority. సో ఈ రీతిగా మనం ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వచనాలు చదువుకున్న వచనాల నుంచి ఒక 4 రీజన్స్, ద 4 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్ని చూసుకొని మనం దేవుని వ్యక్తిగతంగా ఆరాధన చేద్దాం. మొట్టమొదటిగా 15వ వచనంలో చూసుకున్నట్లయితే ఏముంటుందంటే, హీ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్. ఆయన అదృశ్యమైన దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. స్వరూపి అంటే ఎవరైనా చెప్పగలరా? ఇట్స్ నాట్ ఎ కాపీ, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్. స్వంత రూపి, ఆయన అదృశ్యమైన దేవుణ్ణి మనకి విజిబుల్గా చేస్తూ ఉన్నారనమాట. సో ఇట్ మీన్స్ వెన్ వీ లుక్ ఎట్ జీసస్, వీ డోంట్ ఓన్లీ లుక్ ఎట్ ఏ టీచర్ ఆర్ ఎ ప్రాఫిట్ ఆర్ ఎ మిరకిల్ వర్కర్. సో ఇవి చేసే దేవుణ్ణి మాత్రమే కాదు, కానీ మనం ఏం చూస్తూ ఉంటామంటే హీ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద లార్డ్ గాడ్ వి డోంట్ సీ. మనం చూడనటువంటి అదృశ్యమైన దేవుణ్ణి మనకి చూపించే వ్యక్తిగా ఉంటూ ఉన్నారన్నమాట. వీ సీ గాడ్ హిమ్సెల్ఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్. హీ ఈజ్ నాట్ ఏ షాడో ఆఫ్ గాడ్, బట్ హీ ఈజ్ ద ఫుల్ అండ్ ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్. అండ్ హీ షోస్ us what God is like, his compassion, his righteousness, his mercy, his power and everything that we see in Jesus. సో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనం ఏం చూస్తామంటే తండ్రి అయిన దేవుని యొక్క స్వరూపాన్ని, మనం చూడలేని స్వరూపాన్ని యేసు ప్రభు వారి ద్వారా చూస్తున్నాం అనమాట. దిస్ మార్నింగ్ వీ నీడ్ టు రికగ్నైజ్ దట్ we are worshipping a God. The Lord that we are serving, the Lord that we are worshipping is not a unknown God. He is not someone in the far distance. ఏదో ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు దేవుడు అంట, ఆ కొండ మీద ఉన్న వాళ్ళు దేవుడు అంట, లేదంటే పలానా ఊర్లో ఉన్నవాడు దేవుడు అంట అని చెప్పట్లేదు, కానీ God himself made known through Christ to every one of us here. The mystery of God is made visible this morning. సో దేవుడు ఏం చేశారండి, ఆ అదృశ్యమైన దేవుడిని నీకు నాకు దృశ్యంగా స్వరూపిగా వచ్చి మనకి he made it visible for all of us. So this is the first and foremost reason that we need to worship God, the living God. So the God that we are serving is not a distant God, not a unknown God, but a God who made himself visible through Jesus Christ. And the second reason is from the verse 15, second part చూసుకున్నట్లయితే, he is the firstborn over all creation, for by him all things were created through him and for him. సో ఏం చెప్తున్నారంటే, హీ ఈజ్ ద ఫస్ట్ బోర్న్ ఓవర్ ఆల్ క్రియేషన్. అయితే సర్వ సృష్టి కంటే కూడా ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే యేసు ప్రభు వారు కూడా ఒక సృష్టించబడిన వ్యక్త? నో, రైట్? హీ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ క్రియేషన్, బట్ హీ ఈజ్ ద క్రియేటర్. ఆయన ఇక్కడ వై దే సెడ్ ఆది సంభూతుడు, హీ ఈజ్ ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే ఇట్ మీన్స్ దట్ హీ ఈజ్ ఫస్ట్ ఇన్ ర్యాంక్, హీ ఈజ్ ఫస్ట్ ఇన్ అథారిటీ అండ్ హీ ఈజ్ సుప్రీం అబౌవ్ ఆల్. సార్వభౌమాధికారం కలిగిన దేవుడిగా ఉంటున్నారండి. హీ ఈజ్ నాట్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ క్రియేషన్, బట్ హీ ఈజ్ ద క్రియేటర్. So everything exists because of him. He designed it and he spoke into being and exists for his purpose. So దేవుడు ఏం సృష్టించాడు అంటే మనం అదే వచనంలో చూసుకున్నట్లయితే he
created heaven and earth, visible and invisible, thrones, dominions, rulers, authorities, all spiritual and physical realms were made by him. So by him, through him and for him. So he is the source and he is the means and he is the purpose. So this morning we have to acknowledge that whatever that we have in our life and including ourselves, నీవు నేను కూడా ఏమై ఉన్నామండి, we are created by him, through him and for him. Our life is not for our own plans or known purposes, but we are all designed for the glory of జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు మాత్రమే మనం రూపించబడ్డాము, మనం ఇక్కడికి ఈ లోకంలోనికి వచ్చామని చెప్పే విషయాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలండి. సో దిస్ మార్నింగ్ ఫర్ ద సెకండ్ రీజన్ వీ నీడ్ టు వర్షిప్ ద లార్డ్ ఫర్ బీయింగ్ సుప్రీం అబవ్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడిగా, ఫర్ బీయింగ్ అవర్ క్రియేటెడ్ ఇన్ అవర్ లైఫ్, నిన్ను నన్ను సృష్టించిన దేవుడిగా ఉన్నందుకు మనందరం కూడా దేవుణ్ణి స్తుతించాలి. వీ నీడ్ టు ప్రైజ్ గాడ్ నాట్ బికాస్ వీ గెట్ వాట్ వీ వాంట్, బట్ బికాస్ ఫైనలీ వీ అండర్స్టాండ్ దట్ వీ ఆల్ ఎగ్జిస్ట్ ఫర్ హిమ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ కొరకు మనందరం కూడా రూపింపబడాము అనే విషయాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉంటున్నాం. సో మూడవదిగా చూస్తే సేమ్ వర్స్లో 17th వర్స్ చూసుకున్నట్లయితే, హీ ఈజ్ బిఫోర్ ఆల్ థింగ్స్ అండ్ ఇన్ హిమ్ ఆల్ థింగ్స్ హోల్ టుగెదర్. సో హీ వాజ్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ ద టైమ్ బిగాన్ అండ్ హీ ఈజ్ ఎటర్నల్. అయితే ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ బట్ హీ ఈజ్ మోర్ దాన్ దాట్. హీ ఈజ్ నాట్ జస్ట్ ఏ క్రియేటర్, బట్ హీ ఈజ్ ద వన్ హూ సస్టైన్స్ ఎవ్రీథింగ్. ఈ యొక్క సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు, the galaxies, the orbits, the law of physics and your heartbeat, everything holds together in him. సో మనం చూసుకున్నట్లయితే ముందు చెప్పుకున్నాం, ఆయన తండ్రి అయిన దేవుణ్ణి ఆయన రూపం ద్వారా మనందరికీ కూడా చూపించిన దేవుడిగా ఉంటున్నారు. మనందరినీ ఈ యొక్క సర్వ సృష్టిని కూడా సృష్టించి సార్వభౌమాధికారం కలిగిన దేవుడిగా ఉంటున్నారు. అండ్ ద థర్డ్ థింగ్ వీ కెన్ సీ ఈజ్ హీ ఈజ్ ద వన్ హూ ఈస్ సస్టైనింగ్ ఆల్ ఆఫ్ అస్. సో ఆయన లోకాన్ని సృష్టించి అలా గాలికి విడిచిపెట్టలేదు, కానీ ఏం చేస్తున్నారంటే ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ బ్రెత్ అండ్ ఎవ్రీ బ్రీత్ ఆఫ్ హార్ట్ ఈజ్ సస్టైన్డ్ బై హిస్ లవింగ్ అండ్ పవర్ఫుల్ హ్యాండ్స్. అయితే లోకాన్ని సృష్టించిన దేవుడు లోకాన్ని మాత్రమే పట్టించుకుంటున్నారా అంటే కాదు. సో నిన్ను సృష్టించిన దేవుడు నీ జీవితంలో కూడా హీ ఈజ్ ద వన్ సస్టైనింగ్ యూ. నీ జీవితంలో ఏమైనా జరుగుతూ ఉండొచ్చు, మన జీవితంలో ఎటువంటి పరిస్థితులైనా చోటు చేసుకుంటూ ఉండొచ్చు, బట్ హీ ఈజ్ ద వన్ హోల్డింగ్ యూ రైట్ నౌ. సో ద సేమ్ జీసస్ హూ హోల్డ్స్ ద గెలాక్సీస్ ఇన్ దేర్ ప్లేస్, హూ కీప్స్ ద ఓషన్స్ ఫ్రమ్ ఓవర్ రన్నింగ్ దేర్ షోర్స్, and the one who tells the stars when to shine and the sun when to rise, is the same Jesus is holding you and me. సో ఏదైతే దేవుడు ఈ యొక్క సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు, ఈ సర్వలోకాన్ని కూడా స్థిరంగా కదల్చకుండా నిలుపుతున్న దేవుడు, నిన్ను నన్ను కూడా ఈ యొక్క రోజు దేవుడు మనందరినీ కూడా నిలబెడుతూ స్థిరంగా ఉంచుతూ ఉన్నాడండి. ఎలా అంటే ఐజాయా చాప్టర్ 46 verse 4, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, తెలుగులో ఎవరైనా సహాయం చేయగలరా? I have made you and I will carry you, I will sustain you and I will rescue you. I will sustain you అని ఎప్పటి వరకు చెప్తున్నారండి? ముదిమి వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకొని వాడను నేనే. I am the creator and I am the one who is going to sustain you. నీ జీవితంలో ఆయన సృష్టికర్తగా ఉన్నారు. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ దట్ యు ఆర్ ఇన్, నా లైఫ్ ఎందుకు అని ఎన్నోసార్లు పరిస్థితులు బట్టి, మన చుట్టూ జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి ఎన్నో అనిపిస్తూ ఉంటుంది. మేబీ దిస్ ఈస్ ద లాస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్, ఐ క్యాంట్ హోల్డ్ ఇట్ ఎనీమోర్ అని చెప్పి మనకు కూడా అనిపిస్తుండొచ్చు. ఈవెన్ వెన్ ద వరల్డ్ ఫీల్స్ లైక్ ఇట్ ఈస్ ఫాలింగ్ అపార్ట్, ద ట్రూత్ ఈస్ వీ ఆర్ హెల్డ్ బై ద వన్ హూ క్రియేటెడ్ యూ. వీ ఆర్ హెల్డ్ ఇన్ లవ్, వీ ఆర్ హెల్డ్ ఇన్ మర్సీ అండ్ వీ ఆర్ హెల్డ్ ఇన్ పవర్. అంటే దేవుడు మనల్ని స్థిరంగా నిలబెట్టడం మాత్రమే కాదు, కానీ వెన్ అవర్ లైఫ్ ఫీల్స్ హెవీ, సో హీ ఈజ్ రెడీ టు హోల్డ్ అస్. సో మన జీవితంలో చాలా బర్డెన్స్ ఉండొచ్చు. మీకేంటి బ్రదర్, మీరు ఏవైనా చెప్పచ్చు, ఐ హ్యావ్ సో మెనీ బర్డెన్స్ ఇన్ మై లైఫ్, యూ డోంట్ నో వాట్ ఐమ్ గోయింగ్ త్రూ. మేబీ యు ఆర్ స్మైలింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్, బట్ యూఆర్ క్రయింగ్ ఎట్ ద బ్యాక్. ఇంటికి వెళ్ళి ఏడుస్తున్నామేమో. మేబీ యూఆర్ ఫిజికలీ, ఎమోషనల్లీ ఆర్ ఫినాన్షియల్లీ ఇంకేదైనా స్ట్రగుల్స్తో యూ మస్ట్ బీ టైర్డ్. బట్ గాడ్ ఈజ్ సేయింగ్ దట్ in Psalms 55 verse 22 says,
క్యాస్ట్ యువర్ బర్డెన్ ఆన్ ద లార్డ్ అండ్ హీ విల్ సస్టైన్ యూ. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. సో దిస్ మార్నింగ్ ఐ వాంట్ టు రిమైండ్ దట్ the truth that we have in our life gives a hope in our lives, that we don't have to hold everything together by ourselves, because we have Lord, the living God, who is there for us to hold us and to sustain us. మన యొక్క జీవితంలో మనకి ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, మా యొక్క ప్రపంచం అంతా కూడా మనం విడిచిపెట్టినా నిన్ను ఎత్తుకునేవాడు, నీ యొక్క భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్న దేవుడిగా ఉంటున్నందుకు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం దేవుడిని స్తుతించబద్ధులమై ఉంటున్నాం. అయితే ఇదంతా కూడా ఒక ఎత్తు. ఎప్పుడు మన భారాలు ఉండొచ్చు, మనకి కష్టాలు ఉండొచ్చు, మనకి ఇబ్బందులు ఉండొచ్చు, బట్ వీ నో దట్ దెర్ ఇస్ ఎ గాడ్ హూ కెన్ హెల్ప్ మీ, దెర్ ఇస్ ఎ గాడ్ హూ కెన్ రెస్క్యూ మీ, దెర్ ఇస్ ఎ గాడ్ హూ కెన్ సస్టైన్ మీ అని. ఎప్పుడు ఇదంతా వస్తుంది అంటే వెన్ వీ హ్యావ్ ద ఫెయిత్. అయితే దేవుడు ఏం చెప్తున్నారంటే ఇన్ 2 Timothy chapter 2 verse 13, ఈవెన్ దో వీఆర్ ఫెయిత్లెస్ హీ రిమైన్స్ ఫెయిత్ఫుల్. సో విశ్వాసం ఉన్నప్పుడు ఇవన్నీ బాగానే ఉంటాయి, దేవుడు ఉన్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటాం. కానీ దేర్ విల్ బి ఎ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్ వేర్ అవర్ ప్రేయర్ లైఫ్ విల్ బీ సో డ్రై. డిసప్పాయింట్మెంట్ మన జీవితంలో ఉంటుంది. దేవుడు అసలు నా ప్రార్థన వింటున్నాడా, దేవుడు నా వైపు చూస్తున్నాడా, దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా అని మన విశ్వాసంలో మనం లోగా ఉన్న పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చెప్తున్నాడండి, స్టిల్ ఐఎమ్ హీ ఈజ్ ఫెయిత్ఫుల్ ఈవెన్ దో వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్. ఆయన విశ్వాసంగా మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడంటండి. సో isn't it wonderful to know that we have a God who sustains us, who holds us, who remains faithful in our lives even though we are not faithful. సో దేవుడు ఆయన ఒక లోకాన్ని సృష్టించిన సృష్టికర్తగా మాత్రమే కాదు, కానీ నిన్ను నన్ను సస్టైన్ చేసే దేవుడుగా, విశ్వాసం ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నిన్ను నడిపించే దేవుడిగా ఉన్నందుకు వీ నీడ్ టు వర్షిప్ ద గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ assurance that God has given all of us. సో చివరిగా మనం చూసుకున్నట్లయితే, సో మనం చెప్పుకున్నాం తండ్రి అయిన దేవుణ్ణి చూడలేకపోతున్న మనకు దేవుడు అంటే ఎవరో చూపిస్తూ వచ్చారు. ఈ యొక్క సర్వలోకాన్ని సృష్టించి సార్వభౌమాధికారాన్ని కలిగి అన్నిటి మీద, ప్రభుత్వాల మీద, ప్రధానుల మీద, వీటందరి మీద కూడా అధికారాన్ని కలిగి ఉండి మనల్ని సస్టైన్ చేస్తూ. సో మనకి ఎన్నోసార్లు డౌట్స్ రావచ్చు, ఇప్పుడు వీసాలు మారిపోతున్నాయి, ఇమిగ్రేషన్ రూల్స్ మారిపోతున్నాయి, టారిఫ్స్ వస్తున్నాయి, లేదంటే రకరకాలు మార్కెట్ అంతా ఫ్లక్చుయేట్ అవుతుంది, నా జాబ్స్ ఉంటుందా, ఈ గవర్నమెంట్ నన్ను ఇక్కడ ఉంచుతుందా, కెనడాలో చేస్తుందా అని. అయితే గాడ్ ఈజ్ రిమైండింగ్ ఆల్ ఆఫ్ us that he is supreme over all of the things that are taking place. ఈ యొక్క ఎక్కడ అంటే హెవెన్స్ అండ్ ఆన్ ద ఎర్త్, వెదర్ ఇట్ ఈస్ విజిబుల్ ఆర్ ఇన్విజిబుల్, సమస్తము మీద కూడా సార్వభౌమాధికారాన్ని కలిగినటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు. అయితే ద సేమ్ జీసస్ హూ క్రియేటెడ్ ఆల్ థింగ్స్, ద సేమ్ జీసస్ హూ హోల్డ్స్ ఆల్ థింగ్స్ టుగెదర్, బట్ yet he humbled himself to become one of us. And he chose to become one of us, to walk on this earth, to suffer and to die for our all of sins. In Philippians chapter 2 verse 2 says, he did not cling to his divine privileges, he took on flesh, become a servant and died, even death on cross. అయితే ఆయన ఈ సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు, ఈ యొక్క సార్వభౌమాధికారాన్ని కలిగిన దేవుడు నీ కొరకు నా కొరకు వచ్చి ఈ యొక్క నేల మీద, భూమి మీద వచ్చి ఆ యొక్క రక్తసిక్తుడిగా ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం ఉందంటారా? డస్ హీ నీడ్స్ దట్? నో, రైట్? హీ ల్యాక్స్ నథింగ్, బట్ స్టిల్ ఇన్ లవ్, ఆయన యొక్క ప్రేమని కలిగి హీ కేమ్ డౌన్ ఆన్ టు దిస్ ఎర్త్ అండ్ హీ డైడ్ ఆన్ ద క్రాస్. ఎందుకు అంటే సో దట్ ద పీపుల్ హూ ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద లార్డ్ గాడ్ కెన్ బి రికన్సైల్డ్. ఎవరైతే మనం ఏ రీతికైతే పాపం చేసి తండ్రితో కోల్పోయిన సంబంధాన్ని తిరిగి మనకి చేర్చుట కొరకు, అంతేకాకుండా ఆయనతో కూడా కలిసి తిరిగి నిత్య జీవనంలో ఉండుట కొరకు ఆయన ఆ యొక్క కల్వరి సిలువలో రక్తాన్ని చిందిస్తూ వచ్చారండి. అండ్ ద సేమ్ వాయిస్ దట్ స్పోక్ ద స్టార్స్ ఇన్ టు బీయింగ్ వాజ్ సైలెన్స్డ్ ఆన్ ద క్రాస్ ఫర్ యూ. అండ్ ద సేమ్ హ్యాండ్స్ దట్ ఫార్మ్ ద హెవెన్ వర్ పియర్స్డ్ ఆన్ ద క్రాస్ అండ్ ఇట్ వాజ్ బ్లడెడ్ ఫర్ యూ. సో ఏదైతే నోటి ద్వారా దేవుడి యొక్క సర్వలోకాన్ని సృష్టించాడో అదే నోటిని ఆయన తెరవకుండా ఆ యొక్క కలవరి సిలువలో నీ కోసం నా కోసం కూడా ఆ యొక్క ప్రాణాన్ని త్యాగంగా చేస్తూ వచ్చారండి. ఎందుకు అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద లవ్. మనకు అనిపించవచ్చు ఎప్పుడైనా మనం కనుక దేవుడు నా పైన నిజంగా ప్రేమ చూపిస్తున్నాడా, దేవుడు నా వైపు నన్ను చూస్తున్నాడా, నా ప్రార్థన ఆలకిస్తున్నాడా అని ఎప్పుడైనా డౌట్ వచ్చినట్లయితే
వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద క్రాస్. ఆ యొక్క కల్వరి సిలువను చూసినప్పుడు వీ షుడ్ రియలైజ్ దాట్ హౌ మచ్ గాడ్ లవ్డ్ ఆల్ ఆఫ్ అస్. దేవుడు ఎంత ప్రేమిస్తే అంత గొప్ప అధికారము, అంత ఆధిక్యత ఆయనకి కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క సిలువలో నీ కోసం నా కోసం కూడా ఆయన ఈరోజు ఆ రీతిగా మరణించి తిరిగి లేచుట ద్వారా ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప నిరీక్షణను బట్టి మనందరం కూడా స్తుతించబద్ధులమై ఉంటున్నాం. అయితే దిస్ మార్నింగ్ అగైన్ వాట్ ఎవర్ ద పాయింట్స్ దట్ వీ డిస్కస్డ్, లెట్స్ ప్రైజ్ గాడ్ ఫర్ మేకింగ్ ద మిస్టరీ and making the God known to all of us through Christ Jesus. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం తండ్రి అయిన దేవుని చూడగలిగేటువంటి కృపనిచ్చినందుకు దేవుని మనందరం కూడా స్తుతించబద్ధులమై ఉన్నాము. అంతేకాకుండా ఈ యొక్క సర్వలోకం పైన సార్వభౌమాధికారాన్ని కలిగి ఈ యొక్క సృష్టిని సృష్టించిన దేవుణ్ణి మనం స్తుతించబద్ధులమై ఉన్నాము. అంతేకాకుండా మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మనల్ని విడిచిపెట్టకుండా, ఇందాక మనం పాటలో పాడుకున్నట్లుగా చేయి విడువడు ఎన్నడు కూడా అని చెప్పి మనం పాడుకుంటూ వచ్చాం కదా. అదే రీతిగా గాడ్ ఈజ్ రిమైండింగ్ ఆల్ ఆఫ్ అస్ దాట్ వీ హ్యావ్ ఎ గాడ్ హూ నెవర్ లీవ్స్ అస్ నార్ ఫర్సేక్స్ అస్. సో ఇటువంటి గొప్ప దేవుడిని మన జీవితంలో కలిగినందుకు మనందరం కూడా దేవుని స్తుతిద్దామండి. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్.